ప్రో కబడ్డీ సీజన్ 10 ప్లే ఆఫ్స్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ సెకండరీ రైడర్స్, ముఖ్యంగా విజయజిత్ కుమార్ అండ్ భవానీ రాజ్పుత్ వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి అంచనాలని ఏమాత్రం అందుకోలేకపోయారు ప్లే ఆఫ్ మ్యాచెస్లో. అర్జున్ దేశ్వాల్ ఒక్కడే రైడింగ్లో పర్ఫామ్ చేయడంతో ఆపోజిట్ టీమ్స్కి ఇదొక వరంగా మారింది. దీంతో ఆపోజిట్ టీమ్స్ ఈజీగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ని పరాజయం పాలు చేశాయి. అండ్ డిఫెన్స్ని యథాతథంగా రీటైన్ చేసుకున్నా పర్లేదు, కానీ రైడింగ్లో మాత్రం చాలా చేంజెస్ తీసుకురావాలి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ముఖ్యంగా సెకండ్ రైడర్స్ని, మంచి రైడర్స్ని పిక్ చేసుకోవాలి. అర్జున్ దేశ్వాల్కి సరైనటువంటి తోడ్పాటుని అందించేటువంటి రైడర్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. వీలైతే డిఫెన్స్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తే డిఫెన్స్లో ఆ యూనిక్నెస్ అనేది వస్తుంది. అండ్ ఆ కొత్తదనం వచ్చిందంటే ఆపోజిట్ టీమ్ రైడర్స్కి ఈ డిఫెన్స్ని ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టంగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమంటారు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫ్యాన్స్? జైపూర్ పింక్ ప్యాంథర్స్ పైన నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ తెలుగు టైటన్స్ కూడా చాలా మార్పుల్ని ప్రో కబడ్డీ సీజన్ 10 దిశగా తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ హెడ్ కోచ్ని మార్చారు. కృష్ణ కుమార్ హుడ్డా గారిని వాళ్ళ హెడ్ కోచ్గా నియమించుకున్నారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 6లో తన కోచింగ్ కెరియర్ని ప్రో కబడ్డీలో ప్రారంభించినటువంటి ఈయన ప్రో కబడ్డీ సీజన్ 6, ప్రో కబడ్డీ సీజన్ 7, ప్రో కబడ్డీ సీజన్ 8 ఈ 3 సీజన్లలో దబాంగ్ ఢిల్లీని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 7లో ఫైనల్కి తీసుకెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 8లో మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 9లో సైతం దబాంగ్ ఢిల్లీని ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్ళగలిగారు ఈ కోచ్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఈసారి తెలుగు టైటన్స్ ఖచ్చితంగా విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.